అడిగారంట సార్. ఆమెకి బీపీ ఉన్నది, బ్యాక్ పెయిన్, ఆ తర్వాత హిమోగ్లోబిన్ లో హిమోగ్లోబిన్ సార్, తక్కువ హిమోగ్లోబిన్ ఉంది, 6 గ్రామ్స్ ఉండే. ఆమె మోర్ దెన్ 60 ఇయర్స్ ఉన్నారు సార్. ఆమె బ్యాక్ పెయిన్ కూడా ఒక నడవలేని, అడుగు తీసి అడిగేలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ నుంచి ఒకసారి ఇక నేను నా దగ్గరకు వచ్చి రెగ్యులర్ గా చెక్ చేసుకొని పోతున్నారు. అయితే ఇట్లా ఉంది సార్ అని నేను మన ఐపాల్స్ ఐ కాఫీ గురించి చెప్పాను సార్. చెప్పినప్పుడు ఏంటంటే సరే తెప్పించండి, కానీ తెప్పించిన ఆర్డర్ ఇచ్చినాక కూడా నేను చేతిలో పెట్టాను మళ్ళీ అడ్రస్, వాళ్ళ అడ్రస్ ఇస్తే నా దగ్గరికి ఇచ్చాడు అతను, కొరియర్ అతను పిలిచి నా దగ్గరికి ఇచ్చిన. ఆయన అన్నాడు, నేను సిఐడి డిపార్ట్మెంట్ లో సిఐగా చేస్తున్నా, నా గురించి బహుశా నీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది, ఎక్స్పీరియన్స్ ఉంటది అంటే ఇక నేనే అన్నా. ఇక తర్వాత అంటే కొంచెం కటువుగానే నా గురించి చాలా ఆలోచించాలి నువ్వు, ఇన్ కేసు ఇది ఫేక్ అయితే మట్టుకి నువ్వు చాలా ఇబ్బంది పడతావు అన్నారు. నేను అన్నాను సార్, నేను నవ్వాను, నేను ఇంకేం మాట్లాడలే. ఆయన సీరియస్ గా అడుగుతుంటే నవ్వి అమ్మకి తగ్గిపోతుంది తీసుకెళ్ళండి సార్ అన్నాను. అమ్మకి తగ్గిపోతుంది తీసుకెళ్ళండి సార్ అన్నాను. 20 days తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి, బాబు కొంచెం నాకు కంపల్సరీ నేను అందుబాటులో నా కోసం ఒక్క 2 ప్రోడక్ట్లు నేను అడగగానే ఇచ్చినట్టు ఏర్పాటు చేయన్నాడు సార్. అట్లా 2-3 నెలల తర్వాత మళ్ళీ అట్లా రెగ్యులర్ చేసిన తర్వాత ఒక 4 months తర్వాత ఆ మేడమే వచ్చి నడుచుకుంటూ వచ్చి బ్యాక్ పెయిన్ పెద్ద బెల్ట్ పెట్టుకున్నారు సార్. ఆ బెల్ట్ పెట్టుకున్న మనిషి తీసేసి చాలా సంతోషంగా, అంటే అసలు నల్లగా అయిన మనిషి కొంచెం గ్లోయింగ్ వచ్చి హెల్తీగా, ఆమె ముఖంలో తేజస్ గ్లోయింగ్ చాలా బాగా వచ్చి, చాలా వాళ్ళ ఆనందం సార్ అసలు వాళ్ళ ఫేస్ చూస్తుంటే. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో ఉంటారు వాళ్ళు, ఆమె రాగానే అమ్మటే కొనిచ్చి ఆమెకి ఇచ్చారు సార్. ఇప్పటికి 1 year నుంచి రెగ్యులర్ గా నా కోసం తెచ్చిపెట్టు బాబు నన్ను రిక్వెస్ట్, బెదిరించిన మనిషి నన్ను రిక్వెస్ట్ చేసే మోడ్ లోకి వెళ్ళిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇందాక మీ దగ్గర విన్నప్పుడు ఇది కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సునీత మేడం అండ్ శ్రీనివాస్ గారు. అండ్ ఇక్కడ మనకి శివపార్వతి గారు కూడా ఉన్నారు. తను మనకి సయాటికా పెయిన్ నుంచి రిలీఫ్ అయ్యారు మనకి ఇప్పుడు. అంటే దాన్ని నచ్చి మళ్ళీ ఇంకా దాన్ని అందరికీ తెలియజేయడం చాలా చాలా సంతోషమైనటువంటి